సోషల్ మీడియా వేదికగా విచ్చలవిడిగా పోస్టింగులు చేయడమే కాకుండా వాడరాని భాష అనరానిటువంటి పదాలతో ఇష్టం వచ్చినటువంటి పోస్టులు కూడా చేసినటువంటి వారందరి భరతం పట్టే పనిలో ఏపీ పోలీస్ సీరియస్గా నిమగ్నమైంది. అందులో భాగంగానే ప్రముఖులైనప్పటికీ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి. మద్దిపాడు పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మను విచారణకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో ఉంటే అక్కడ కూడా కేసు పెడతారా అన్నప్పటికీ మీరు సోషల్ మీడియా వేదికగా కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి పోలీసులు అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. ఏంటి సృజన్, సో ఇప్పటి వరకు కూడా మనం చూసాం. సరే, ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. సరే, సినిమా రంగంలో ఉన్నా ఇంకో రంగంలో ఉన్నా వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దుష్ప్రచారం లేదా విచ్చలవిడి అయినటువంటి కామెంట్స్ ఇష్టాన్ని రీతిగా మాట్లాడినటువంటి వారు కూడా సినిమా రంగం సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. సో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పోలీసులు చేస్తున్నటువంటి కేసులు నమోదు కావచ్చు, కంప్లైంట్ల నేపథ్యంలో సినిమా రంగంలో దీనిపైన ఏ రకంగా చర్చ సాగుతుంది? గత 5 ఏళ్ల కాలంలో సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆ ట్రోలింగ్ కానీ అసభ్యకరమైన పోస్టింగులు అపహాస్యం చేస్తూ ఈ రకమైన పోస్టుల్లో సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రముఖంగా ఉండటం చాలా బాధించే అంశం. అయితే సినీ పరిశ్రమ గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ఈ హింసాత్మక సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఈ రకంగా చేయటం అనేది ఇది ఒక రకమైన హింస అని చెప్పేసి కూడా అందరం మాట్లాడుతూ వచ్చారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇందులో ఉండటం పట్ల చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి. అయితే ఇదంతా కూడా కేవలం వాళ్ళు సెలబ్రిటీలుగా ఉంటూ సినిమాలకు సంబంధించి వాళ్ళకి నచ్చిన అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్న క్రమంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుంటూ పెయిడ్ ఆర్టిస్టులుగా మారి ఆ పార్టీని వాళ్ళు ప్రమోట్ చేసుకోకుండా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ నేతల్ని వాళ్ళ కుటుంబాలని పరిధి దాటి వ్యక్తిగత హననం చేయటం ఇదంతా కూడా చూస్తూ వచ్చాము. అయితే అదంతా కూడా కేవలం మేము సెలబ్రిటీలు కాబట్టి మాకేమీ రాదు, మాకు ఆదుకోవడానికి వెనకాల ఎవరో ఉన్నారు, వచ్చే 30 ఏళ్ళు ఒకే అధికారంలో ఉంటారు కాబట్టి మాకెవరు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఒక రకమైన పరిస్థితులు వాటన్నిటిని కూడా తలకెక్కించుకుని సినీ ప్రముఖులు కొందరు గత 5 ఏళ్ల కాలంలో తీవ్రమైన సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ప్రచారాలకు పూనుకుంటం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఆలస్యమైంది. ఇలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అభిమానులు కానీ కోరుతున్న పరిస్థితి. అయితే ఈ అభిమానులు ఇచ్చిన ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో దీని మీద సెలబ్రిటీలైనా సామాన్యులైనా ఎవరైనా తప్పు చేస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు అనే కోణంలోనే పోలీసులు ఇప్పుడు కేసులు పెట్టి వీరందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైన సినీ పరిశ్రమ కూడా ఒక బాధ్యతాయుతమైన పదవులు ఒక పొజిషన్స్లో ఉండి ఒక సెలబ్రిటీలుగా ఉండి నలుగురికి స్ఫూర్తి నింపాల్సిన ఎవరైతే ఉన్నారో సినీ ప్రముఖులు ఈ రకంగా కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకుని కుటుంబాలని అపహాస్యం చేసే వారి రిలేషన్స్ని కూడా అపహాస్యం చేసేలాగా కూడా వాళ్ళు వ్యక్తిగత హనానికి పాల్పడటం అనేది చాలా బాధిస్తున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా నోటీసులు అందటం పట్ల సినీ పరిశ్రమ కూడా జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా ఉండడానికి ఇది ఒక గుణపాఠం లాగా ఉంటే బాగుంటుందనే ఒక చర్చ అయితే ఇండస్ట్రీలో కూడా జరుగుతుంది. సో ఫర్దర్గా ఇలాంటి పరిస్థితులు ఏమన్నాయో సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరు ఏ పని చేసుకుంటే ఎవరు పని చేసుకుంటే వాళ్ళు మంచిది, పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్సిన అవసరం లేదు అంటూ కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్ సుజన్, చూద్దాం. ఎందుకంటే ఎన్ఆర్ఐల దగ్గర నుంచి లేదా సెలబ్రిటీలు అయినటువంటి వారు కావచ్చు, లేకపోతే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు లేదా ప్రముఖ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, సామాన్యుల దగ్గర నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు సోషల్ మీడియాలో బాధితులే. సో అందుకే చాలా పెద్ద ఎత్తున ఏదైతే గతంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య పైన తమకు న్యాయం జరగాలని చెప్పి సునీత పోరాటం చేస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి ఓర్వలేక కావచ్చు, లేకపోతే ఆమెని ఇష్టానుసీరంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆమెకు సంబంధించినటువంటి అంశం పైన పోస్టింగ్లు పెట్టడం, ఆమె టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె పులివెందులకు కూడా చేరుకుంది. ఆమె కంప్లైంట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి శ్రీనివాస్, ఫిర్యాదు చేయబోతున్నారా? ఇప్పటికే పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు గతంలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలని. సో ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మరోసారి ఈ అంశం పైన ఫిర్యాదు చేయబోతున్నారా? వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వివేకా కుమార్తె సునీతారెడ్డి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రవీంద్రెడ్డి పైన మనకు ఆల్రెడీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే సోషల్ మీడియాలో తమపై గతంలో పెట్టిన పోస్టులకు సంబంధించి హైదరాబాద్ లో పెట్టడం జరిగింది కేసు. అయితే అక్కడ ఇంకా ఆ కేసు గురించి పురోగతి లేదు కాబట్టి అందులో మొన్న డిఐజీ కూడా మనకు చెప్పడం నిన్న వర్రా రవీంద్రెడ్డి
ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అక్కడ ఆమె సునీత మేడం అక్కడ పెట్టున్నారు తెలంగాణలో. అక్కడ బదిలీ అయితే ఏపీకి బదిలీ అయితే మేము ఇక్కడ కేసు తీసుకోవడానికి ఉంటుంది, లేకపోతే కష్టం అని చెప్పి ఈ నేపథ్యంలో సునీత ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్లున్నారు. ఇక్కడైతే ఇప్పుడు వరా రవీంద్రరెడ్డి పైన, భార్గవ రెడ్డి పైన, అర్జున్ రెడ్డి పైన, ఇక్కడ లోకల్ కొందరు వివేక్ అనే వ్యక్తి పైన మొత్తం 40 పైన ఎస్సీ ఎస్టీ కేసు ఆల్రెడీ పులివెందులలో నమోదైంది దీనికి సంబంధించి, ఈ పోస్టులకు సంబంధించి. కాబట్టి ఇక్కడే ఎందుకంటే నిన్న కడప ఏంటంటే కర్నూలు రేంజ్ కడపలో ప్రెస్ మీట్ పెట్టారు. అయితే కేసులు అన్ని కూడా పులివెందులనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఏపీలోనే ఇవ్వాలి, పులివెందులలో స్థానికంగా ఇవ్వాలి అని చెప్పి, ఎందుకంటే ఈ వర్రా రవీంద్రరెడ్డి స్థానికుడు పులివెందులలో నడిచింది. ఇదంతా కూడా ఇంకొకటి మరో ప్రత్యేక విశేషం అంటే అప్పుడు పోస్టులు పెట్టే సమయంలో ఇదంతా ఎంపీ అవినాష్ రెడ్డి కనుసన్నల్లో జరిగింది. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి మొత్తం అతనికి కంటెంట్ అంతా ఎంపీ అవినాష్ రెడ్డి ఇచ్చిందే. ఎంపీ అవినాష్ రెడ్డి నుంచి ఆయన డైరెక్ట్ లేకుండా తన పిఏ రాఘవరెడ్డికి ఇచ్చాడు. ఆ రాఘవరెడ్డి గతంలో, ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డి సునీతకు మనం మొదటి నుంచి చూస్తున్నాము ఎట్లా చతుర్థం ఉందో. సో ఆ నేపథ్యంలో అనేది జరిగినట్టు మనకు సమాచారం ఉంది. అప్పుడు వివేక చనిపోయిన రోజు నుంచి, హత్య జరిగిన నుంచి, జరిగిన నుంచి ఈ మొత్తం ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోగ్యం మధ్య జరిగే వారి నేపథ్యంలో ఎవరైతే పిఏ రాఘవరెడ్డి ఉన్నాడో ఆ కంటెంట్ మొత్తం ఇచ్చిన తర్వాత వర్రా అక్కడ ఇవ్వడం జరిగింది, వాంగ్మూలంలో కూడా ఇచ్చాడు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ పులివెందులలో కంపెనీ ఇచ్చేందుకు ఆమె రెడీగా ఉన్నారు. మరి కాసేపటి ప్రస్తుతం నివాసంలో ఉన్నారు, మనం మాట్లాడడం కూడా జరిగింది. మరి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్, మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండండి. సో ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా చాలా మంది బాధితులు ఉన్నారు, వారిని ఇష్టాన్న రీతిగా కూడా టార్గెట్ చేసి వారిపైన అనేక రకాలైనటువంటి పోస్టింగ్లు పెట్టి వేధించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వైఎస్ సునీత కూడా కంప్లైంట్ చేయబోతున్నారు. ఇక హైకోర్టు తాజాగా ఏం వ్యాఖ్యలు చేసింది అనేది ఒక అంశం. ఇక ఈ సెలబ్రిటీలు కావచ్చు, లేకపోతే సినీ రంగ ప్రముఖులు, వీరి విషయంలో కూడా పోలీసులు ఎలా